నూతన సర్పంచులతో పరిచయ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ వేదికగా నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై బీఆర్ఎస్ పార్టీపై నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎస్పీ విఫ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ సీఎం భాష తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ, రంగారెడ్డి, కల్వకుర్తి, కొడంగల్ ప్రాజెక్టులపై కేసీఆర్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మాట్లాడే రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని 80-90% పనులు పూర్తయిన దానిపై నోరు మెదపవెందుకని గత 2 ఏళ్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో, ఎంత శాతం పనులు పూర్తయ్యాయో కొడంగల్ ప్రజలకు చెప్పాలి అని కేపీ వివేకానంద పేర్కొన్నారు. మర్యాద ఉండదని, మాట్లాడుతాం లేదని అంటున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు మల్లన్న సాగర్లు ఉరివేసుకుని చిచ్చిపోతావు అనడం, బ్రోకర్లు అనడం, పదే పదే ప్రసంగంలో నీ అమ్మ నీ ఆనడం, నల్లి కుట్లోడు అనడం, ఇదేనా నీ మర్యాద, ఇదేనా నీ భాష, ఇదేనా నీ మర్యాద, నీ భాషకు తెలంగాణ ప్రజలు ఇలాంటి వ్యక్తే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదా? తెలంగాణలో ప్రతిపక్షం లేదని చింతగా ఉన్న నీకు 2028 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చి నీకు గట్టి బుద్ధి చెప్పి నీ చింతను తీరుస్తామని వివేకానంద స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పిప్ గా డిమాండ్ చేస్తా ఉన్నా, అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి చర్చకైనా సరే ఎలాంటి అంశం పట్ల చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. మీ అడిగే ప్రశ్నలకన్నీ సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నది. దమ్ము ధైర్యం ఉంటే మా మైక్ కట్ చేయకుండా అని స్పీకర్ ని ప్రభావితం చేయకుండా మాట్లాడు. మేము మాట్లాడుతుంటే కుక్కల్లాగా మురగడం కాదు, ఎగబడడం కాదు. ప్లస్ మీకు అనుమానాలుంటే అనుమానం ఇప్పటికీ నివృత్తి చేసినాం. ఏ శాఖదైనా సరే, నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దా, హెల్త్ డిపార్ట్మెంట్ దా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దా, పురపాలక శాఖదా, ఏ శాఖదైనా సరే అన్ని శాఖల గురించి మేము స్పష్టంగా మా 10 సంవత్సరాల ఒక ప్రగతిని వివరించి మీరు చేసినటువంటి ఆరోపణలన్నింటి కూడా తప్పుడు ఆరోపణలని నిరూపించడం అసెంబ్లీ సమావేశాల్లో. ఈ రోజు కూడా నువ్వు అసెంబ్లీ పెట్టి దొంగలాగా ఈ రోజు పెట్టేసి 3 రోజులు పెడతా అని చెప్పి తప్పితే ఎందుకు 3 రోజులు పెడతావు? పెట్టు, ఖచ్చితంగా పిఎస్సీ మీటింగ్ లో పెట్టు, వారం 10 రోజులు పెట్టు. చాలా అంశాలను చర్చించాల్సినవి. ఇంకా దొంగ మాటలు మాట్లాడుతుంది. దీనిపైన అయితే షాదీ ముబారక్ పైన మాట్లాడతావరా, కళ్యాణ లక్ష్మి మాట్లాడతావరా, పెన్షన్ మీద మాట్లాడతారా అని సిగ్గులే కూడా మాట్లాడుతున్నావు. ఇంత బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా నేను రోజు. నువ్వు అసలు నాయకుడివేనా? అసలు 2000 పెన్షన్ 4000 100 రోజులు చేస్తా అని చెప్పినావు. సిగ్గు లేదా ఇంకా మాట్లాడుతాను? ఏ రకంగా పెన్షన్ చేస్తా అని చెప్పినావు? తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. నువ్వు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావా ఈరోజు? ఇంకా కూడా అబద్దాలు మాట్లాడి, ఇంకా కూడా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు అంత పెద్ద నాయకుడిని పట్టుకుని ఈ రకమైన భాష మాట్లాడడం చూస్తా ఉంటే ప్రజలు ఆగ్రహ జ్వాలలో ఖచ్చితంగా నువ్వు కొట్టుకోవడం ఖాయం. తప్పకుండా నీకు తగిన గుణపాఠం తగ్గేది ఖాయం అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నీ యొక్క శబదమే నీకు శాపం కాబోతున్నది. నీ యొక్క శబదం నిలబెట్టుకో. తప్పకుండా రాజకీయాలు లేకుండా అయితోను బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని నువ్వు కాదు కానీ తాత జేజమ్మలు వచ్చినా సరే చేయలేరు. మీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కొట్టుకోబోతున్నది. నీ కాంగ్రెస్ పార్టీని చూసుకో ఫస్ట్. నువ్వు దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ముంచేసేది ఖాయం. నేను అధికారం తీసుకొస్తా అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తా ఉన్నావు. తప్పకుండా నీకు గుణపడడం తప్పదు. మేము అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశం పట్టైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా హైదరాబాద్ ఇంత పెద్ద నగరాన్ని, ఇంత పెద్ద శివారు ప్రాంతాల నుండి గ్రామాలన్నింటినీ కూడా కలిపి ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ చేసినవే ఈ రోజు కోట్లు ముట్టకాయలు పడ్డాయి కదా నీకు సమానం చెప్పని చెప్పి. ఇంత పెద్ద ప్రధానమైన అంశాన్ని చర్చించకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావు. నీ యొక్క ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తున్నావు. దమ్ముంటే ఆ సబ్జెక్ట్ కూడా పెట్టు, అన్ని అంశాలు పెట్టు. అన్ని అంశాలు ఏ అంశమైనా చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ అసెంబ్లీలో నీ బట్టలు ఇప్పడం గాయం రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతానని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, సమాధానం లేక ఈ రకమైన దుర్భుషలు ఆడడం మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తోంది ఉంది. దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. ఒక జాతి అని, ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా జాతుల పట్ల వివక్ష చూసుకుంటూ జాతులను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు.
ఈరోజు ఏమనంటే నువ్వు అసెంబ్లీకి రా అంటూ కానీ అసెంబ్లీకి ఏం చేస్తావు? కేసీఆర్ గారికి తనకి అధికారికంగా రాజ్యాంగం ప్రకారంగా సంక్రమించినటువంటి తన ఒక ఛాంబర్ ని, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ ని అసెంబ్లీలో గుంజుకున్నావు. అక్కడి నువ్వు రాజకీయంగా ఖచ్చితంగా సమాధి కావడం ఖాయం. నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు 2 సార్లు శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే నీ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పినావు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఓడిపోయిన నీకు సిగ్గులేదా? ఇదే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తే 100 సీట్లు దగ్గర వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నావు.